కథను వినబోతున్న శ్రోతలకు మనవి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తెలుపగలరు. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పంచకళ్యాణి జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఉత్తమ జాతి అశ్వంగా జన్మించాడు. అది రాజుగారి గుర్రాలలోకెల్లా ప్రధానమైన పంచకళ్యాణిగా ఎంచబడుతూ ఉండేది. అందుచేత దాని పోషణ, అలంకరణ ప్రత్యేకించి రాజఠీవి ఉట్టి పడేటట్లు జరుపుతూ వచ్చారు. రాజుగారి గుర్రాలలో ముఖ్యమైన ఆ పంచకళ్యాణికి 3 ఏళ్ల నాటి ప్రశస్తమైన పాత ధాన్యాలతో ఆహారం తయారు చేసి పెట్టేవారు. దాని ఆహారం మామూలు అన్ని గుర్రాలకు మోస్తరుగా కాక 1000 మహరీలు ఖరీదు చేసే ఒక బంగారు పళ్ళెంలో పెట్టేవారు. అది మసిలే శాల ఘుమఘుమలాడుతూ పరిమళించేది. ఆ శాల చుట్టూత ఆకర్షణీయమైన తెరలు వేలాడుతూ ఉండేవి. పైన బంగారు పువ్వులు చెమకీ వేసిన అందాల చాందిని కట్టబడి ఉండేవి. 4 గోడలకు సువాసనలు విరజిమ్మే రకరకాల పుష్పజాతులు అమర్చబడుతూ ఉండేవి. రాత్రింబగళ్ళు ఆ శాల అగరవత్తుల ధూపంతో, సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వెలిగిపోతూ ఉండేది. ఇటువంటి ఉత్తమమైన అశ్వంగల కాశీరాజును చూస్తే ఇరుగు పొరుగు సామంతరాజులు ఎవళ్లకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఒకప్పుడు 7 సామంతరాజులు ఒకటిగా చేరి కాశీరాజుకు ఇలా రాయబారం పంపించారు. మీ రాజ్యం మాకు అప్పగించినా సరే, లేకుంటే యుద్ధానికి తయారీ వచ్చినా సరే అని. వెంటనే కాశీరాజు తన మంత్రులను సమావేశపరిచి సంగతి సందర్భాలు వివరించి చెప్పాడు. అందుకు మంత్రులు, మహారాజా, మీరు యుద్ధరంగానికి స్వయంగా వెళ్ళవలసిన పని లేదు. మన సేనాపతి వీరవర్మను పంపిస్తే సరి, అతడే జయించుకు వస్తాడు. అటువంటి వాడే జయించలేకపోయినట్టయితే ఆ తర్వాత సంగతి అటుపైన ఆలోచిద్దాం అని సలహా ఇచ్చారు. అప్పుడు కాశీరాజు సేనాని పిలిపించి, ఓయి వీరవర్మ, మన మీదకి ఇప్పుడు 7 సామంతులు ఎదురు తిరిగి రాబోతున్నారు. ఆ 7 జయించడం నీ వల్ల అవుతుందా అని అడిగాడు. మహాప్రభు, ఏలికకు ఎంతో ప్రియమైనటువంటి పంచకళ్యాణిని దయచేయిస్తారంటే ఈ 7 రాజులనే కాదు, దేశమంతటిని ఒక్క దెబ్బతో జయించుకు రాగలను అని ధీమాగా పలికాడు వీరవర్మ. అందుకు రాజు సంతోషంతో పంచకళ్యాణిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేయించుకు రమ్మని సేనాపతిని పంపాడు. రాజు వద్ద సెలవు తీసుకున్న సేనాని వెంటనే పంచకళ్యాణిని తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. వీరవర్మ మెరుపులాగా కోటలో నుండి బయటపడి యువతలకు వచ్చాడు. ధైర్య సాహసాలతో పోరాడి మొదటి సామంతుని పట్టి బందీగా తీసుకున్నాడు. మళ్ళీ యుద్ధరంగానికి వచ్చి 2వ సామంతుని, అలాగే వరుసగా 5 రాజులను బందీలుగా చేసుకున్నాడు. ఇంతవరకు జయించుకు వచ్చిన వీరవర్మ 6వ మకాముకు చేరుకొని ఆ రాజుతో తలపడి జయించేటంతలో అతని గుర్రానికి దెబ్బ తగిలి గాయం నుంచి నెత్తురు ప్రవహించసాగింది. వీరవర్మ పంచకళ్యాణిని ఒక ద్వారం వద్ద కట్టివేసి మరొక గుర్రాన్ని తీసుకుని యుద్ధానికి వెళదామని ఆలోచించాడు. ఈ ఆలోచనతో పంచకళ్యాణికి ఉన్న జీను, కళ్ళము, తక్కిన సామాగ్రి విప్పివేయబోయాడు. అప్పుడు పంచకళ్యాణి రూపంలో ఉన్న బోధిసత్వుడు సేనాని చేస్తున్న పనిని కళ్ళు విప్పి చూస్తాడు. అయ్యో వీరుడా, ఎంత అమాయకుడవు! నాకు దెబ్బ తగిలిందనగానే మరి ఒక గుర్రాన్నే తయారు చేసుకుందాం అనుకుంటున్నావు. 7వ మకాము ఛేదించి 7వ సామంతరాజును పట్టి ఇవ్వడం ఆ గుర్రానికి ఏమి చేతనవుతుంది? అలా నమ్మి కొత్త గుర్రాన్ని తీసుకోవటంతో నేను ఇంతవరకు చేసిన పని ఎంత వ్యర్థమైపోతుంది. పైగా నువ్వు నిష్కారణంగా శత్రువు చేతుల్లో పడి చచ్చిపోతావే. మన యజమాని అయిన కాశీరాజు అతి సులువుగా సామంతుల చేతులలో చిక్కుకుని పోతాడే. 7వ సామంతరాజును జయించడం ఒక్క నా వల్లనే అవుతుంది, కానీ మరొక గుర్రానికి అలవి కాదని నీకు తెలియకపోయే కదా అనుకుని విచారించింది. అంతటితో ఊరుకోలేదు. దెబ్బ తగిలి అలా పడిపోయి ఉన్న ఆ పంచకళ్యాణి వీరవర్మను దగ్గరకు పిలిచి ఇలా చెప్పింది. ఓయి సూర్యుడా వీరవర్మ, 7వ మకం భేదించి 7వ శత్రురాజును పట్టగల గుర్రము నేను తప్ప మరొకటి లేదని తెలుసుకో. ఇంతవరకు నేను చేసిన పనిని వ్యర్థం కానీయకు. ఎటువంటి పరిస్థితులలోనైనా ధైర్యం, సాహసం ఉండాలి. ఇందుకు తోడు ఆత్మవిశ్వాసము, గుండె నిబ్బరము అవసరమై ఉంది. కనుక నా మీద పూర్తి నమ్మకం కలిగి ఉండు. దెబ్బ తగిలినంత మాత్రాన నన్ను విడిచిపుచ్చకు. గాయం తగిలిన నా కాలుకి వెంటనే కట్టుకట్టి బాగు చెయ్యి.
మళ్ళీ నన్ను పూంచి త్వరగా యుద్ధరంగానికి బయలుదేరు అని అనేక విధాల హితబోధ చేసింది. తక్షణమే వీరవర్మ తన పంచకళ్యాణికి కట్టుకట్టి మళ్ళీ తయారు చేశాడు. దానిపైన ఎక్కి బయలుదేరేసరికి అది మెరుపులాగా మెరిసి చూస్తూ ఉండగా 7వ మకాం ఛేదించింది. వీరవర్మ 7వ సామంతుని కూడా బందీగా పట్టివేశాడు. వీరవర్మకే యుద్ధంలో విజయం కలిగింది. బందీలుగా పట్టుబడిన 7గురు సామంతులను సైనికులు కాశీరాజు ఎదుట పెట్టారు. పంచకళ్యాణి రూపంలో ఉన్న బోధిసత్వుడు అక్కడికి వచ్చాడు. వచ్చి రాజుతో, ప్రభు, ఈ 7గురు నీకు సాటి రాజులు. వారిని హింసించడం తగదు, వారిని కించపరచడం కూడా న్యాయం కాదు. నీకు తోచిన ఒక షరతు పెట్టి వారిని ఆ షరతుకు లోబరిచి వదిలేయటమే సమంజసం. రాజా, ఉదారత కలిగి ఉండు, ధర్మబుద్ధితో న్యాయంగా రాజ్యం ఏలుకో అని బోధించగా భటులు వచ్చి గుర్రం పైన ఉండే అలంకారాలన్నీ తీసివేశారు. తీస్తూ ఉండగానే పంచకళ్యాణి రూపంలో ఉన్న బోధిసత్వుడు పంచత్వం పొందాడు. ఆ తరువాత కాశీరాజు ఆజ్ఞ ప్రకారం సమస్తమైన మర్యాదలతోనూ ఆ గుర్రానికి ఉత్తర క్రియలు జరిగినాయి. వీరవర్మకు గొప్ప గౌరవం జరిగింది. 7గురు సామంతులను వారి వారి రాజ్యాలకు పంపివేశారు. నాటి నుండి కాశీరాజ్యంలో బోధిసత్వుని ఇష్టప్రకారం న్యాయసమ్మతంగా ధర్మయుతంగా పరిపాలన సాగుతూ వచ్చింది. కథ సమాప్తం.